సారీ ధూమ్ధామ్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. వాన రికాం లేకుండా దంచుతే ఉన్నది కదా, అందుకే ఇగో నేను ఛత్రి పట్టుకొచ్చిన. సరే ఇక వాన ముచ్చట్లు, రాజకీయ ముచ్చట్లు, జిల్లాల ముచ్చట్లు, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని అర్ధగంట సేపు పురుసత కూర్చొని బ్రేకులల్లా మిరపకాయ బజ్జీలు తినుకుంటా మక్క కంకులు నములుకుంటా ముచ్చట్లు చెప్పుకుందాం. ఏమంటారు అలా పాండ్రి మరి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చటగా ముచ్చట్లు షురు. ఇగో నేను ఈ ముచ్చట ఛత్రి పట్టుకొనే చెప్తానులా. నేను టీవీలో ఎట్లా కనబడ్డా మంచిదే, పొద్దటి సంది ఈ ఛత్రిని ఇడస పెట్టలే. వాన ఎట్లా కొడుతుందో చూస్తుర్రు కదా. అసలైతే ఇవాళ వానకోట వేసుకునే ముచ్చట్లు చెప్దామనుకున్నా, మరి బయట గట్ల కొడతాంది వాన, చూస్తూనే ఉన్నారు కదా మీరు గిట్లా. ఇక నేను ఆఫీస్కి వచ్చేటప్పుడైతే రోడ్డు మీద అంతా వరద. అసలు మన హైదరాబాద్లా సముద్రం గిట్లా ఉన్నదా ఏంది అని నాకే అనిపించింది. ఈ వాన ముచ్చట్ని చూడురు మీరు గిట్లా. ఇవి కొత్త రకం పడవలనుకునేరు కాదు కాదు, ఇండ్లే నీళ్ళల్లా గిట్ల తేలుతున్నాయి. రాష్ట్రం అంతటా వానలే వానలు కదా. వానదేవుడు ఫుల్ డ్యూటీలా కాదు, డబల్ త్రిబుల్ డ్యూటీలు చేస్తాడు. కొంచెం కూడా రికాం లేకుండా వాన గుర్తనే ఉన్నది. ఒక జిల్లాల కురిసి ఇంకో జిల్లాల పడుకుంటే మళ్ళా జనాలు ఫీల్ అవుతారని ప్రతి జిల్లాల ప్రతి ఊర్లో బొల్ల బొల్ల వాన పడుతూనే ఉన్నది. ఇగో ఇప్పుడు కూడా పడుతుంది. అంత లావైతే మీ కిటికీలకి వెళ్ళి బయటికి చూడుర్రి. సరే వాన పడితే పడని కానీ ఊర్లు మునిగిపోయేటట్టు పడద్దుల్లా. పాపం జనాల దోగావస్థ కాదు అసలు, రోడ్లన్నీ గాయబైపోయినాయి. ఊర్లేవో షెర్లేవో అర్థం కాకుంటేనైంది. నిన్న మొన్నటి దాకా వరంగల్ జిల్లా గోసపడ్డది ఈ వానలకు. ఇక ఇప్పుడు మంచిర్యాల జిల్లా మునిగినంత అయింది. చాలా ఊర్లు నీళ్ళల్లో ఇరుక్కపోయినాయి. జనాలకు ఎటు పోవాలనో ఏడ జాక్కోవాలనో అర్థం కాకుంటేనే అయింది. వాగులు వంకలు పొంగినాయి, చెరువు కట్టలు దిగినాయి, నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి. అన్నట్టు వరంగల్ పట్నం చూడూరి నీళ్ళలో ఎట్లా కనబడుతుందో. కానీ గంత వానబడ్డా ఇటు సర్కారోళ్ళు పట్టించుకున్నది లేదట్నుల్లా, హిమ్మతి ఇచ్చింది లేదు. ఏమనంటేనే ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకూరి అంటురట. ఇండ్లే మునిగిపోతున్నాయిరా భగవంతా అంటే ఇనేటోళ్ళు లేరట. బిక్కు బిక్కు అనుకుంటే రోజుల తీసిరు. ఈ వరదలల్లా జనాలు సాహసాల మీద సాహసాలు చేస్తాండ్లు పానాలు దక్కించుకునేందుకు. ఆఖరికి పెళ్లిళ్ళు కూడా ఆగిపోయే కాడికొచ్చింది. కానీ గో ఈ పెళ్లి కొడుకు కిస్మ జరంత గట్టిగానే ఉన్నట్టున్నదోల్లా. గంత వానబడ్డా తొవ్వ బంద్ అయిపోయినా వరద వారినా అగో ఈయన పెళ్లి మాత్రం ఆగలే. కరీంనగర్ జిల్లా గన్నేరు వరంలా పెళ్లి కొడుకు లగ్గం చేసుకునేందుకు పిల్లోలింటికి బయలుదేరిండు. కానీ తొవ్వ బంద్ అయింది. అయినా కానీ చుట్టాలు గిట్టాలు ఈయన ఎత్తుకొని వాగు దాటిచ్చి మరీ లగ్గం చేసిరు. కిస్మత్ గల్లోడేనా మరి. ఇటు హైదరాబాద్ లో కూడా మస్తు వాన పడుతూనే ఉన్నది నా పెద్దవాన్నే. కాకపోతే జనం అప్పుడప్పుడు అటు ఇటు పోవాలని కావచ్చు, రెస్ట్ తీసుకుంటే మరి దంచుతుంది. ఇక హైదరాబాద్ లో వాన పడితే ఎట్లుంటుందో మీకు కూడా ఎరుకున్నదే నాయే. ఇక ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ చెప్పుంటే గంత మంచిది. చెప్తుంటే నాకే కోపం వత్తదిగా. ఏడ చూడు నీళ్ళే నీళ్ళు. పాపం బస్తీ జనాలు అరి గోసపడ్డరు. యో గీడ చూడు యాకుత్పూర్లనట మేకను కాపాడేందుకు ఆయన సాహసం చేసిండు. కానీ ఆయన నీళ్ళలో కొట్టుకపోయిండు. లాస్ట్ కాలు నీళ్ళు వచ్చి కాపాడారు. గిసొంటి బొచ్చ జరిగినాయి అంతటా.
ఇంకో దిక్కు ప్రాజెక్టులు అయితే నిండిపోయినాయి, గేట్లు అయితే నీళ్ళ నిడిచిపెట్టిరు. ఏ ప్రాజెక్టు కాడికి పో నీళ్ళతో గిట్లా కలకల్లాడుతున్నాయి. ఇక జలపాతాల కూడా కొత్త అందం వచ్చింది. కొండల గుట్టలకి వెళ్ళి నీళ్లు వారుతుంటే చూసేందుకు కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే అంతటా వాన్నే కదా. అన్నట్టు ఇంకో 3-4 వద్దులు గిట్లనే పెద్దవాళ్ళు ఉంటే అని అంటారు. మరి పైలంగా ఉండురు మరి. సత్యమేవ జయతే అంటే ఆఖరికి సత్యమే గెలుతుంది. ఆలస్యమైనా కానీ నిజం నిలకడ మీద నిలబడుతుంది, న్యాయమే గెలిచి తీరుతుంది కదా. ఇగో ఇప్పుడు గట్లనే అయింది. గవర్నర్ కోటా కింద చేయిపాటి పెట్టిన ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లనే చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పువ్వు పాటికి చేయిపాటికి చెంప దెబ్బ కొట్టినట్టు అయిందని అంటురు. అసలు గట్లెట్లనో మనం మర్చుకుందాం రాండి. షెయ్యిపాటి తరపున గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరాం సారును అమీర్ అలీ ఖాన్ను ఎమ్మెల్సీలను చేసే కదా. ఇక ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందోళ్ళ. ఆ ఎన్నిక మీద స్టే పెట్టింది. అంటే ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసి మళ్ళీ తీర్పు వచ్చేదాకా ఎమ్మెల్సీలు కాదనంటే. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్ సారును సత్యనారాయణ సార్ పేర్లను ఎమ్మెల్సీల కింద పంపింది కదా అప్పటి సర్కారు. కానీ అప్పుడు గవర్నర్ మేడము ఆ పేర్లను పట్టించుకోలే, వీళ్ళ పేర్లకు ఆమోదం చేయలే. గవర్నర్ కోటా కింద వీళ్ళు అక్కడికే రారని అప్పటి గవర్నర్ మేడం చెప్పిందట. ఇక దీని మీద శ్రవణన్ను సత్యనారాయణ సారు సుప్రీంకోర్టుకు పోయిరు. కేసు నడుస్తుంది. ఓ దిక్కు కేసు నడుస్తుండగానే పోయినేడాది జనవరిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోదండరాం సారును అలీఖాన్ సార్ను ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటా కింద నామినేట్ చేసింది. అదేందో బీఆర్ఎస్ ప్రభుత్వం పంపితే ఆమోదం చేయలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన పేర్లను మాత్రం ఆమోదించారు గవర్నరు. గట్లెట్లుంటుందని మల్లక శ్రవణన్న సుప్రీంకోర్టుకు పోయిండోల్లా. దీని మీద విచారణ చేసిన కోర్టు వీళ్ళ ప్రమాణ స్వీకారం మీద స్టే పెట్టింది. అంటే ఎమ్మెల్సీలు కాదన్నట్టే. ఇంకా ఈ తీర్పు మీద శ్రవణన్న ఏమంటుండే నూరి? మాకు గవర్నర్ గారు అన్యాయంగా మా యొక్క ప్రతిపాదనలను గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రద్దు చేసిన దాన్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్ మాకు ఫేవరబుల్గా వచ్చింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాల అని చెప్పి గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరాం గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది. హైకోర్టులో ఏదైతే మమ్మల్ని గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు హైకోర్టు. 2 తర్వాత కోదండరాం గారి నామినేషను, గజెట్, ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు. మేము సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినారు. ఆ స్టే ఇవ్వడంతో మా రిజెక్షన్ రివైవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ గజెట్ రివైవ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా భావించి ఆ గజెట్ను పట్టుకెళ్ళి వాళ్ళు ఓత్ తీసుకున్నారు. అది మరి కోర్టు వాళ్ళ రద్దు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏమన్నా నింపాదిగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రూల్ బుక్ ప్రకారంగా లేదు. రేవంత్ బుక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రూల్ బుక్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అదన్నట్టు ముచ్చట. మళ్ళీ విచారణ ఉన్నది, అప్పుడు కూడా న్యాయమే గెలుతుంది అంటుర్రు. మొత్తానికి ఇప్పటి తీర్పు ఈ చేయిపాటి పువ్వు పార్టీలకు పెద్ద దెబ్బని. సుప్రీంకోర్టు మంచిగా బుద్ధి చెప్పింది ఆ 2 పార్టీలకని అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఆవు కానీ మీరు ఎగ్ పఫ్ఫులు, కర్రీ పఫ్ఫులు తింటారానోలా? మా ఊరికి పోయినప్పుడు మా నాయన నా కోసం ఎగ్ పఫ్ పట్టుకొస్తాడు. సగం గుడ్డును అండ్లేసి కొంచెం కూర కలిపి చుట్టినట్టు ఉంటుంది. ఇక దానికి సాసు ఇక సాసుతోనో కెచప్తోనో అద్దుకొని తింటే అబ్బా రుచి అలాగే ఉంటుంది వాళ్ళ. అయితే ఎగ్ పఫ్లా సగం గుడ్డు ఉంటుంది, కర్రీ పఫ్లా ఫ్రై చేసిన కూర పెడతారు ఉల్లిగడ్డలు పెట్టి. ఇక చికెన్ పఫ్లా 2-3 చిన్న చిన్న చికెన్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని కండ్ల రెండా చూసుకోకుండానే తినుకుంటాం. కానీ ఇదివరకు సంది ఇసాంటి పఫ్ఫులను తెరిచి మరి తినాలి.
ఎందుకంటారా జడ్చలకు వారికి చెప్తాగాని ముచ్చటేందో. అయితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చల అయ్యంగారు బేకరీ ఉన్నది, చాలా ఫేమస్ అట. ఒక అక్కకు కర్రీ పఫ్లు తినబుద్దయిందట పాపం. ఇక బేకరీ కనబడుతోనే కొనుక్కొని పోయింది ఇంటికి. ఇక పిల్లతోనే కలిసి తిందామని ఆ పఫ్ను తెరిచింది. కథమంట్ల పాము వెళ్ళిందోలా. అరే అవంటే కర్రీ పఫ్ఫుల పాము పెట్టి జుట్టు విట్టుర్రు మహానుభావులు. హగు మంచిగా చూడురు మీరే, చిన్న పాము. ఇక చెప్పురి కథ. కాదు కరిపఫ్ల కూరుంటుందని ఎరికే కానీ పాములు వేటి చేస్తారని అమ్మతోడు చెప్తున్నా నాకు తెలియదు, ఈ అక్కకు కూడా తెలియలే. మరి గట్లెట్ల పాములు కలిపినావు అని బేగర్ ఆయన అడిగితే ఆయన దబాయించినట. అంటే నువ్విచ్చే 30 రూపాయల పఫ్ఫుల చిన్న పాము కాకుంటే అనకుండా పెట్టమంట ఏందన్నతో కోపంగా మాట్లాడినట. ఇక చెప్పు కథ. కమస్కం స్వారీ అన్న చెప్పాలనా అద్దా చెప్పలే. అక్క కోపం వచ్చింది. డైరెక్ట్ ఆ పఫ్ను పోలీస్ టౌన్కి పట్టుకుపోయి పోలీసులకు చూపించింది. గిట్ల సంగతి, నేను కూర పఫ్ కొంటే పాము పఫ్ ఇచ్చిండు, గిదేం తరిక, కంప్లైంట్ రాసుకోరి కేసు పెట్టురని అన్నదట. ఇక పోలీసు వాళ్ళు కూడా పఫ్ను చూసే వరకు అందులో చచ్చిపోయిన చిన్న పాము కనబడ్డది. వాళ్ళకు కూడా కొందరికైతే కక్కి వచ్చిందట. కాదా మరి కేసు అయితే పెట్టిరట. అక్కడ బేకరీ కాడ తీసుకెళ్తే మా బాబునేమో కరిపప్పు తిన్నాడు, ఎగ్ పప్పు తిన్నాడు. కరిపప్పు ఏమో పార్సల్ ఇవ్వమన్నా, పార్సల్ కట్టించేసిండు. కట్టించినాక ఇంటికి వచ్చిన తర్వాత నేను కరిపప్పు కొంచెం తిన్న తర్వాత కట్ చేసి చూద్దామని కట్ చేసి చూసే వరకు షాక్ అయినా సార్. అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. దాంట్లో ఏం కనబడ్డదంటే చిన్న పాము పిల్ల కనబడ్డది. ఇంత చిన్న పాము పిల్ల, ఇంత చిన్న సైజు ఉంది, ఇంత పాము పిల్ల కనబడ్డది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. 10 నిమిషాలు అసలు నాకు నెత్తి పని చేయలేదు, ఏం పని చేయలేదు అసలు. వాటర్ దాగి కాదు అసలు జనం ఎంత నమ్మకంతో కొంటారోలా, ఆ నమ్మకం నిలబెట్టుకోవాలనా అద్దా. గిట్ల ఎట్టికి చేసుడేంది, ఏమైనా పుక్కట్లకి ఇస్తుర్రా? తినే తిండిని ఎంత జాగ్రత్తగా చేయాలి, ఎంత నజరు పెట్టాలి. కానీ గింత అద్మానంగా చేయవచ్చునా? జనం పానం అంటే లెక్కనే లేదానోలా. అరే పాములున్నాయా, బల్లులున్నాయా, గాయంత చూసుకోకుంటే ఏందన్నట్టు. ఈ బయట తిండో ఏమో పోర్రి, గిసోంటి చూస్తుంటే బయట ఏమన్నా తినాలన్నా కానీ ఏం కొనుక్కోబుద్ధి అయితే లేదు. సప్పుజెక్కి ఇంట్లోనే చేసుకున్నా ఇయ్యమనిపిస్తాంది. నిజం చెప్తున్నా, ఏటీఎంలు ఆడొకటి ఈడొకటి కనబడుతున్నాయి కదా, గా ఏటీఎంలు దొంగల కోసమే పెట్టిరా ఏంది అని అనిపిస్తుందోలా నాకు. పైసలు తీసుకునే జనం కంటే కూడా దొంగలే ఆ ఏటీఎం సంటలకు బాగా పోతుర్రు. ఎన్ని చూడలేదు మనం ఏటీఎం దొంగలను. అయ్యో చిన్నక్క, మళ్ళా దొంగలెందుకు అవ్వా, వాళ్ళు మిషన్ వాళ్ళ కొట్టుడు, పైసలు ఎత్తుకోవడు గదే కదా. ఆ ముచ్చట చూయించుడు అవసరమా? చూసి మేమే నెరవడ్డమంటారా? గట్లాన కుర్రి. ఈ ఏటీఎం దొంగతనంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులను మీరు కూడా చూడాలి. అయితే ఏటీఎం దొంగలను బొచ్చడు మందిని చూసినాం కదా. దొంగతనం అయిపోయినాక పోలీసులు వస్తారు. సీసీటీవీలో చూసి దొంగెవడు, ఎట్లా ఎత్తుకపోయిండు, గవన్నీ చూసి ఎంక్వైరీలు పెడతారు. కానీ ఏటీఎంలో మాత్రం దొంగతనం కాకముందే పోలీసులు వచ్చిరోలా దొంగని రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిరు. అగో అయితే దొంగతనం కాకముందే పోలీసులు వచ్చిరని పరిశాన్ అవుతురా. అయితే వీళ్ళు మన పోలీసులు కాదు, ఈ ఏటీఎం మన రాష్ట్రంది కూడా కాదు. తమిళనాడులో ఒక దొంగోడు అర్ధరాత్రి వచ్చి ఏటీఎం మిషన్తోని తనలాడుతుండోల్లా. దాన్ని ఎత్తుకుపోయి ఉపాయం చేసిండు. అంతనే పోలీసులు అడగచ్చిరు. వారి శేఖలు చూస్తేనే వాడు దొంగోడు అని అర్థమైంది. పోలీసులను చూసుడుతో ఆ దొంగోడు పారిపోయి ఉపాయం చేసిండు. ఫస్ట్ ఒక పోలీస్ సార్ను కొట్టిండట కూడా. అటెనక అందరు కలిసి వాళ్ళు దొరకబట్టి సన్మానం చేసిరు. నిజంగా పోలీసులను మెచ్చుకోవాల్సిందే. ఎక్కడైనా కానీ చోరీ అయిపోయినాక పోలీసులు వస్తారు, కానీ ఈడ ముందే వచ్చి ఏటీఎం మిషన్ కాపాడిరు. కానీ గింత కాపాడిన ఫాయిదా లేదట్లా, ఎందుకంటే ఆ మిషన్లో పైసలు లేవట. ఇదే పెద్ద ట్విస్ట్. మరి మీకు ముచ్చట చెప్పాలనా? అయితే నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్లో ఆటలు పోటీలు పెడితే తొక్కుడు బిళ్ళ ఆటల నేనే ఫస్ట్ వచ్చినోళ్ళ. మా ఎమ్మెల్యే సార్ బడికి వచ్చి నాకు ప్రైజులు ఇచ్చిండు. ఏం ప్రైజ్ అని అడగరేంది, షాయి గంజును శంష ఇచ్చిరోళ్ళ ఫస్ట్ ప్రైజ్ కింద. సెకండ్ ప్రైజ్ అయితే రుబ్బన్ల బేండా మా సోనక్క తీసుకున్నది. ఆ రుబ్బన్లను సరే ప్రైజు ఎసోంటిదైనా పెద్దోళ్ళు ఇస్తురంటే ఆ గౌరవము, ఆ ఇజ్జతి అలాగే ఉంటుంది కదా. అసోంటిది సాక్షాత్తు గవర్నర్ సార్ చేతుల మీదకి వెళ్ళే డిగ్రీ పట్టా తీసుకున్న అదృష్టం అత్తే ఇడిచి పెడతారా ఇవ్వాలన్నా. కానీ ఒక అక్క ఇడిచిపెట్టింది. ఏం చేసిందో చూడరు మరి మీరు.
అయితే తమిళనాడులో ఒక యూనివర్సిటీలో డిగ్రీ పట్టాల వంచ కార్యం నడుస్తుంది. అక్కడి గవర్నర్ సార్ వచ్చి యూనివర్సిటీలో చదువుకొని పాస్ అయిన వాళ్ళకు డిగ్రీ పట్టాలు వంచుతుండు. ఒకరు తీసుకుంటుర్రు. అంతలో ఏమైందంటే ఇగో ఈ అక్క కూడా స్టేజ్ మీదకి వచ్చింది. ఈమె కూడా పాస్ అయింది, పట్టా తీసుకునేదంతకు వచ్చింది. ఇటు గవర్నర్ సార్ ఉన్నాడు కదా, కానీ సార్ దగ్గరికి పోలే, పక్క పొంటున్న ఇంకోసారికి పోయింది. ఆయన చేతుల మీదకి వెళ్ళి తీసుకున్నది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశాన్ అయిపోయారు. గవర్నర్ సార్ కూడా జరసేపు షాక్ అయినట్టు అయిండు, కానీ తీసుకొని ఎవరైతేంది అన్నట్టే చేసిండు. అటెనక అమ్మగారిని మస్తు మంది తిట్టిరు. మరి ఈమెకు అట్లెందుకు చేసిందంటే మేడం గారు డిఎంకే పార్టీ లీడర్ గారి భార్యనట. అయితే డిఎంకే సర్కారుకును అక్కడ గవర్నర్ సార్కు నడుమ పంచాయతీ అవుతుంది కదా, అలా నడుమ పడతలేదు. అందుకే ఈ మేడం గారు స్టేజ్ మీద గీ కథ చేసిరన్నట్టు. కానీ నాకైతే ఈమె చేసింది తప్పే అనిపిస్తుందిలా. రాజకీయంగా ఎన్ని లొల్లులున్నా చదువుకునే కాడేంది, అందున గవర్నర్ సార్ నువ్వు అట్లా చేయొచ్చునా, ఇదే తిడుతురు మేడం గారిని. అయితే అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన ముచ్చట్లు జరుగుతుంటాయి. వల్ల మనము ఏదన్నా అన్నమే అనుకో, తదాస్తు దేవతలు ఉంటారు, దాన్ని నిజం చేస్తారు అని అంటారు కదా. అంటారు ఏంది, నా నోటికి వెళ్ళి ఎన్నడన్నా ఏదన్నా మాట వెళ్ళింది అనుకో, అది అప్పుడప్పుడు నిజమవుతుంది. వల్ల అందుకే ఇక మా ఇంట్లో నా నోరు మూస్తారు. సరే ఇక నా సంగతి పక్కకు పెట్టురు, కానీ కొందరు మాట్లాడేటప్పుడు జనాలకే కాదు జీవాలకు కూడా నచ్చాయి, ప్రకృతి కూడా మెచ్చదంటారు. మెచ్చని ముచ్చట్లు చెప్తే అప్పటికప్పుడే బుద్ధి కూడా చెప్తాయట. నిజమేనా? నిజమో కాదో మీరే ముచ్చట చూసి నాకు చెప్పురి మరి. ఇది నవ్వులాట ముచ్చడు కాదు, కానీ నాకెందుకో నవ్వొచ్చిందోళ్ళ. కానీ నవ్వద్దు, సారీ సార్, నేను నవ్వినందుకు సారీ. సరే అసలు ముచ్చట్ల కద్దాం. ఈ ఎడ్ల బండి మీద కూర్చున్న సారు వారు తెలుగుదేశం ఆంధ్ర ఎమ్మెల్యే, పేరు బండారు సత్యనారాయణ సారు. అయితే తెలుగుదేశం పార్టీ సంబరాలల్లా పాలు పంచుకున్నాడు. అది కూడా ఎడ్ల బండి మీద ఎక్కి మరి జై తెలుగుదేశం, జై సూపర్ 6, సూపర్ హిట్టు, అన్నదాత సుఖీ భవాని గిట్లా చెప్పుకుంటూ పోతుండోళ్ళ. మీరు నుర్రి అంతల్ని ఏమైందో చూడుర్రి. అబ్బరు బిడ్డ, అన్నదాత సుఖీభావ అనగానే ఎడ్ల కోపం వచ్చినట్టున్నది. అవి రంకలేసి ఎమ్మెల్యే సార్న కింద పడేసినాయి కదా. సూపర్ 6, సూపర్ హిట్ అని సారు వారు అంటుంటే కూడా అక్కడ జనాల కోపం వచ్చిందో రాలేదో కానీ ఎడ్ల కోపం వచ్చి గిట్లా చేసినాయట. అల్లీలు అనుకుంటురు, కానీ ఇంకా నయ్యం, ఈ సూపర్ 6 సార్కు గట్టి దెబ్బలేదు ఆకలేదట, చిన్న ఆకినాయి. అంటే అబద్ధం ఆడితే ఎడ్ల కూడా కోపం వస్తుంది అన్నట్టు గిట్లనే అంటురు మరి అక్కడ పబ్లిక్. ఇప్పుడు మనం మంచు లక్ష్మక్క కాడికి పోవాలి. గాదేనోళ్ళ మోహన్ బాబు సార్ బిడ్డ మంచు లక్ష్మి ప్రసన్న. ఇక్కడ ఏ మార్చుకో మర్చినోళ్ళ అక్కగారు చాలా మంచోళ్ళు, కడుపులా ఏం దాసుకోదు, ఉన్నట్టు మాట్లాడుతుంది, అక్కకు నచ్చినట్టు ఉంటుంది. అందుకే మంచు లక్ష్మక్కకు నేను పెద్ద ఫ్యాన్. ఆర్ అనేది కింద పడి బొర్లేతట్టు చెప్పాలన్న ముచ్చట కూడా నేను లక్ష్మక్క కానే నేర్చుకున్నా. కరెక్టేగా లక్ష్మక్క? ఇంతకు అక్కగారి గురించి నేనెందుకు చెప్తున్నా అంటారా? పానెందుకో చెప్తా గాని. కండ్లకు అయినా పెట్టి ఓ వదినే వారెవ్వా ఏర్పాటు చేసి రాయవలో మన మంచు లక్ష్మక్కనేనోళ్ళ అక్కగారిని ఈడీ ఆఫీసర్లు ఆఫీస్కు పిలిపించుకొని ఎంక్వైరీ చేసిరు. ఎందుకో మీకు ఎరకయ్యే ఉండాలి, నేను చెప్తా. అయితే బెట్టింగ్ యాప్లని మన కాడ ఒక కేసు నడుస్తుంది కదా, యాప్లు డౌన్లోడ్ చేసుకొని అందులో ఆట ఆడితే మస్తు కమాయించవచ్చు అని సినిమాలోళ్ళు సెలబ్రిటీలు ఇట్లా అడ్వర్టైజ్ చేసిరు కదా. వాళ్ళ మీద పోలీసులు కేసు వేసిరు, ఈడీఓలో ఎంక్వైరీ చేస్తాండ్రు. అట్లా అడ్వర్టైజ్ చేసిన దాంట్లో మంచు లక్ష్మక్క కూడా ఉన్నది. అక్కగారికి ఫ్యాన్స్ ఎక్కువ కదా, ఇక అక్క చెప్పిందని కొందరుగా దిక్మల యాప్లో బెట్టింగ్ చేసి సర్వం లాస్ అయిపోయిరట. అందుకే అక్క మీద కూడా కేసు పడ్డది. మరి ఏ పాట పైసలు వచ్చినాయి, ఈ అడ్వర్టైజ్తోని ఎవరు పైసలు ఇచ్చిరు, ఏం బ్యాంకులు వేసిరు, వచ్చిన పైసల్ని ఏం చేసిరు, ఇవన్నీ అరుచుకునేందుకు ఈడీఓలు చాలా చేసిరట. అక్క కూడా కుల్లా చెప్పింది, గిట్ల సంగతి వాళ్ళు చేయమంటే చేసినా అది దిగుమల యాప నాకు తెలియదు, అట్లా చేసుడు తప్పని కూడా తెలియదు అని చెప్పుకొచ్చింది. ఇక ఎంక్వైరీ అయిపోయినాక అక్కగారు బయటకు వచ్చిర్రు. ఏమన్నా మాట్లాడుతుందని చూస్తే ఏం మాట్లాడలే, అందరికి నమస్తేలు పెట్టుకుంటూ పోయింది. అన్నట్టు ఈ బెట్టింగ్ కేసులో ఇదివరకు మన ప్రకాష్ రాజన్నను, విజయ్ దేవరకొండను, రానా సార్ని ఎంక్వైరీ చేసిరు. వాళ్ళ కాడ వివరాలు తీసుకున్నారు. బుజారం లక్ష్మక్క వంత వచ్చింది అన్నట్టు అది సంగతి.
ఎగ్గిపోలా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా మస్త్ అనిపించున్నాయి కదా ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా అప్పటిదాకా చూస్తూనే ఉండాలి టీ న్యూస్ ఇక పోయెత్తా నా ఛత్రి ఇన్నే ఉన్నది బయట బాగానే వర్షం కొడుతుంది ఇక పోయెత్తా మరి టాటా బాయ్ బాయ్ నమస్తే